సో కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొంగొత్త ఆశయాలు 2026 రాబోతోంది. మరి అందరికంటే ముందుగా మీకు రాశి ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఇప్పుడే చేసేస్తున్నాం మన రాశి ఫలాలు. మరి ఈ రాశి ఫలాలు మన జీవితంలో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఈ 2025లో మనం అనుభవించిన బాధలేంటి? ఇక ముందు రాబోతున్న సంతోషాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం ఇవాళ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులైన డాక్టర్ మురళీధర్ శర్మ గారు ఇవాళ మనతో ఉన్నారు. వారు సామాన్యులు కాదు. ఏదైనా ఇట్లా మీ మొహం చూసి చెప్పేస్తారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఆయన గతం ఎంత పర్ఫెక్ట్‌గా చెప్తారంటే నేనే ఆశ్చర్యపోయా. అంటే ఒకసారి ఒక ర్యాండమ్ ఒకరి జాతకం చెప్పమని ఇచ్చా. అది మా పాపదే. ఇస్తే అది వరకు ఆయనకు తెలీదు. తెలియకుండానే చెప్పాడు. వాళ్ళ ఫాదర్‌కి ఇట్లిట్లా జరుగుతది. వాళ్ళ ఫాదర్ ఎవరో గానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని చెప్తే ఆశ్చర్యపోయాను నేను. అందుకే నాకు గురువుగారంటే చాలా గురి అప్పటినుంచి. సో, ఆయన చెప్తే జరుగుతది ఖచ్చితంగా. అలాంటి వాక్శుద్ధి ఉన్న గొప్ప జ్యోతిష్యులు. సో, మరి వారి మాటల్లో మన 2026 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. సో, గురుగారు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో బాధలు పడ్డారు. చాలా రోగాలు, రెస్టులు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు అయిపోతుంది ఇక 2025. సో, కొంగొత్త ఆశలతో 2026లో అడుగు పెడుతున్నాం. ఎస్. సో, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మీరు ఏం హోప్ ఇస్తున్నారు? ఎవరు బాగుపడతారు? ఎవరు బాధపడతారు? అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా Yes. అందరూ కానీ బాగుండాలి. గ్రహగతుల్ని మనం ఏం మార్చలేం కదా. కర్మ ఫలితాన్ని మనం మార్చలేము. అంతే, కర్మ అనుభవించాల్సిందే ఎవరైనా. అయితే ఇక్కడ అంత సమయం మనకు లేదు. ఒకసారి సపరేట్గా ఆ 12 రాశి ఫలాలకు సంబంధించినవి ఒక్కొక్కటి సపరేట్గా చేసుకుందాం. ఓకే. కానీ ఇందులో టూకీగా మెయిన్ పాయింట్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే మొన్నటి తుఫాను హెచ్చరికలో ఆంధ్రాలో వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఎంతో ఉపయోగపడింది. అదొక రెమెడీ వారు చేసింది. అట్లనే 100% అంతటి తుఫాను వస్తుంది అంటే వారు ముందు జాగ్రత్త చర్యలు ఎన్నో చేశారు. అలాంటిదే మనం కూడా ఎవరికి ఏం చేసుకోవాలి. కాదు. ఎస్. 2026లో పెను సంచలనాలు ఉండబోతున్నాయి కొన్ని రాశుల వారికి. సెలబ్రిటీ రేంజ్లో సీక్రెట్ విషయాలు బయటికి రాబోతున్నాయి. విన్నరా? కొందరి ప్రేమ వివాహాలు కాస్త రద్దు కాబోయే పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కొందరి పర్సనల్ విషయాలు బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. వీటిని కూడా మీ ద్వారానే మనం బయట పెడదాం త్వరలో. ఒక పెద్ద మొత్తంలో రాజకీయంలో మార్పులు చేర్పులు 100కు 100% జరగబోతున్నాయి. మామూలు కాదు ఇక అచ్చా. తెలుగు రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో. అదేవిధంగా ఒక సీనియర్ రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తికి కొంత ఆరోగ్యం క్షీణించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన జాతిపితకి ఏం బాధ లేదుగా. సినీ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ ఒక మనకు ప్రొడ్యూసర్ రిలేటెడ్ వారి ఇంట్లో ఐటీ రైడ్లు కావచ్చును, లేదా ఇలాంటివి కొన్ని జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకను ఒక సినీ సంబంధిత హీరోయిన్ తన జీవితంలో జరిగినటువంటి ఇబ్బందులు కానీ లేదా ఇంకేమైనా కొంత తొందరపాటు స్వభావంతో బయటికి వచ్చి ఒక యాంకర్ కానీ, టీవీలో ప్రసారమయ్యే యాంకర్స్ కావచ్చును, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు కావచ్చును, ఒక సైడ్ క్యారెక్టర్స్ కావచ్చును, ఎవరైనా సంచలనమైనటువంటి నిజాలు బయట పెట్టబోతున్నారు. అదేవిధంగా కొంత డ్రగ్ రిలేటెడ్ మళ్ళీ కొంత ఇబ్బందికి తెరలేపే పరిస్థితి ఉన్నది. గురుగారు ఈ మధ్య అందరు జ్యోతిష్యులు చెప్పారు, బహుశా మీరు కూడా చెప్పారేమో, 2000 అంటే ఈ సంవత్సరం నవంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మారతాడు, వేరే కొత్త సీఎం వస్తాడు. నేనేం చెప్పలేదు. మీరు చెప్పలేదా? పేర్లు వద్దు, ఇక్కడ పేర్లు వద్దు. ఎందుకు అంటే ఏది ఏమిటి అనేటువంటిది మనం తర్వాత మాట్లాడదాం. నేను ఫర్దర్గా మీకు ఇచ్చేటువంటి దాంట్లో తప్పకుండా కూడా ముఖ్యంగా ద్వాదశ రాశులు అన్నిటికంటే ముఖ్యంగా ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. కృతజ్ఞతలు గురుగారు మనకు ప్రేక్షకుల తరఫున. తప్పకుండా సేమ్ టు యూ. మనకు రాబోయే
ఇప్పుడు ప్రజెంట్గా విశ్వావసనామ సంవత్సరంలో ఉన్నాం. మనకది ఏప్రిల్ నెలలో అమావాస్య తర్వాత మనకు పరాభవ నామ సంవత్సరము అనేటువంటిది రాబోతూ ఉన్నది. అవునా? ఎస్. ఓకే. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో విపరీతమైనటువంటి గొడవలు, జాగ్రత్తగా ఉండండి. ప్రజలకు అదేవిధంగా రాజకీయంలో పనిచేసేటువంటి అంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కక్ష సాధింపులు కావచ్చును, లేదా కొన్ని గొడవలు కానీ, ప్రజలు ఈ యొక్క పోరాట దిశగా కానీ, అంటే స్ట్రైకులు కానీ, వ్యతిరేకత అలాంటివి ఉండబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గురుగారు మీరు చెప్పేది ఏప్రిల్ నుంచా జనవరి నుంచా? 2026 జనవరి నుండే ఇక. రైట్. కానీ సంవత్సరం పేరు అది అని చెప్పాను. ఇక జనవరి నుండి డిసెంబర్ వరకు, జనవరి నుండి మనకు డిసెంబర్ వరకు కూడా ఆ విధంగా ఉండబోతున్నది. కొంచెం జాగ్రత్త. ప్రజలల్లో ఈగో ఫీలింగ్ కానీ, నేనే గొప్ప అనేటువంటిది కానీ, ఈగోలతో చచ్చిపోయే పరిస్థితి ఉంది ఇక 2026లో. నేనంటే నేనని ఆ విధంగా కొంత ఇమ్యూనిటీ తక్కువ అవ్వడం కానీ, ఒక రకమైనటువంటి టైఫాయిడ్ రిలేటెడ్ కానీ, డెంగ్యూ రిలేటెడ్ కానీ, ఇలాంటివి కొంత మనకు వచ్చే అవకాశాలు, అధికంగా జ్వరాలు కానీ ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. అది మనకు సుమారుగా జూన్, జూలై, ఆగస్టు ప్రాంతంలో. అదేవిధంగా ఈసారి ఎండలు మామూలుగా ఉండయి. ఇప్పుడే దంచుకొడుతున్నాయి గురూజీ. వడదెబ్బలకు ఇక మనకు దెబ్బలు అవుతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటవి. ఇంట్లో భార్యాభర్తలకు కలహాలు బాగా ఉండబోతున్నవి. అదేవిధంగా ఎవరైతే 1వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖు జన్మించారో వారికి ఒక పదవి దక్కబోతున్నది. జనవరి 1 గురుగారు. వారికి ఒక అదృష్టం రాబోతున్నది. వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతున్నది. ఆహా, సూపర్ అనుకునేటువంటి ఒక పని మాత్రం వీరికి జరగబోతున్నది. ఖచ్చితంగా సంతోషం గురుగారు. ఖచ్చితంగా విన్నారా? ఇక ఎవరైతే 8, అదేవిధంగా 17, 26, నెంబర్ 8 ఇది మాత్రము డేంజర్ జోన్. ఈ డేట్స్లో ఉండేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వివాహాలు చేసుకునే సందర్భంలో కానీ, ఇలాంటివి కొన్ని చూసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. ఇట్లా ఇంకా చాలా ఉన్నవి విషయాలు, మనం ఎస్పెషల్లీ సపరేట్గా చేసుకుందాము. ముందుగా నాకు ఈ ద్వాదశ రాశులది కొంచెం సంక్షిప్తం. ముందుగా మేషరాశి. గత 10 నెలల నుండి కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్తో ఉన్నారు మేషరాశి వారు. గడిచిన రోజులు ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, భార్యాభర్తలలో కొంత గొడవలు కానీ, వివాహ సంబంధాల కోసం ఎదురు చూడడం కావచ్చును, అదేవిధంగా వచ్చినటువంటి డబ్బు తిరిగి రాకపోవడం కావచ్చును, ఇలాంటివి ఎన్నో ఒక ఛాలెంజ్గా ఉంది వీరికి. అసలు ఏంటిది ఇది? నాకే ఇప్పుడు 10 మంది కలిసి ఒక ల్యాండ్ కొన్నారు. అందులో ఈ మేషరాశి వారు ఒకరు, ఈయనకి రిజిస్ట్రేషన్ కాలేదు, ఆ 9 మందికి అయినాయి. లేదా ఈ 10 మందికి డబ్బులు రిటర్న్ వచ్చినాయి. వాళ్ళు ఈ 10 మందిలో 9 మందికి అద్భుతంగా సేల్ అయింది ల్యాండు, ఇతని ఒక్కంది సేల్ కాలే, అట్లనే ఆగిపోవడం కానీ. లేదా అనురాధ, అనుకృష్ణ, అంకిత్, అంజని, అదేవిధంగా అరుణు, అశోకు, ఈ పేర్లతో ఉండేటువంటి ఏ అక్షరంతో ఉండేటువంటి కంపెనీలు కానీ, ఏ అక్షరంతో ఉండేటువంటి మనకు సుమారుగా సంస్థలు కానీ, పేర్లు కానీ గతంలో కూడా చెప్పాం మనం. ఏ అక్షరంతో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి అని. మనకు అహ్మదాబాదు, అదేవిధంగా మన ఫ్లైట్ క్రాష్ అవ్వడం జరిగింది. అది అహ్మదాబాదు ఏ అక్షరమే, ఈ ఫ్లైట్ పేరు కూడా ఏ అక్షరంతోనే మొదలైంది. అవును. ఎయిర్ ఇండియా, ఇది ఏ అక్షరము, అది ఏ అక్షరము, విన్నరా?
నేను 2024 నవంబర్ డిసెంబర్లోనే చెప్పా ఇది 25లో జరుగుతాయి ఇట్లాంటి ప్రమాదాలు, జాగ్రత్తగా ఉండండి అని. సో 2025లో ఆ ఫ్లైట్ అంటే జనరల్గా చెప్తున్నా, నేను చెప్పానా జరిగిందని కానీ మన అక్యురేట్గా ప్రిడిక్షన్ అది. మనం వెళ్ళి ఏం ఎయిర్పోర్ట్లో కూర్చొని ఎయిర్పోర్ట్లో జరుగుతుందని చెప్పడం కాదు, జస్ట్ అక్యురేట్ అది అంతే. సో ఇప్పుడు ఈ 2026 వీరిది ఎక్సలెంట్గా ఉండబోతుంది. 25లో మైనస్ జరిగింది, 26లో వీరు మొత్తం ఏలబోతున్నారు. ఓకే, వీరు మొత్తం ఈ ఏ అక్షరము, ఈ మనకు ఎయిర్ ఇండియా కావచ్చును, అమెరికా కావచ్చును, అమెరికాలో ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నారో మన తెలుగు ప్రజలు ఉద్యోగరీత్యా, ట్రంప్ చాలా ఇబ్బందులు వేస్తున్నారు కదా. 2026లో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు, హమ్మయ్యా అనుకునే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పేదంతా మేషరాశి వారికి సంబంధించి. మేషరాశి. రైట్. ఇక లా అక్షరం ఆల్సో ఆరోగ్య సమస్యలతో కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారికి ఒక స్థానచలనము, ప్రదేశ మార్పు కానీ ఒక స్టెబిలిటీ అనేటువంటిది ఏర్పడబోతున్నది. ఒక అవకాశము మీకు రాబోతున్నది, అందిపుచ్చుకోండి. మేషరాశి. ఓకే. వృషభ రాశి. వృషభ రాశి వారికి 2024లో బాగుంది, 25లో స్థానచలనము, ప్రదేశ మార్పు కానీ ఉద్యోగరీత్యా మార్పు అనేటువంటిది జరిగి ఉండాలి, జరిగింది. ఇప్పుడు 2026 మాత్రం కొంచెం గడ్డు కాలమే, ఇబ్బందులే. వీరందరికీ రెమెడీ లాస్ట్లో చెప్తాను. ఓకే. మేషరాశి సూపర్ ఓవరాల్గా. వృషభ రాశి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండండి. మనం చెప్పినటువంటి డేట్స్తో ఎవరైనా జన్మించారా తప్పకుండా ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అటు పిమ్మట మనకు మిథున రాశి. మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉన్నది. ఖచ్చితంగా కూడా మిథున రాశి వారికి చాలా అద్భుతమైన యోగదాయకంగా ఉంది. ఇది ఏంటిది అంటే ప్రదేశ మార్పు, పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో గొడవలు ఏర్పడి అందులో నుంచి బయటికి రావడం కావచ్చును, లేదా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు పసిగట్టడం కావచ్చును, లేదా ఇంట్లో మీ పిల్లలు వివాహం చేసుకోవడం కానీ, మీ పిల్లలకు సంతానం కలగడం కానీ, ఇలాంటి సంబంధిత విషయాలు జరగబోయేటువంటి పరిస్థితి ఉంది. ఏది మిథున రాశి వారికి కొత్త ఉద్యోగము, కొత్త వ్యాపారము కొత్తగా ఉండబోతున్నది 2026. ఇది ఖచ్చితం. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వీరికి ఏదైనా ఒక పదవి కూడా దక్కబోతుంది. వాస్తవానికి రాజకీయం అంటే మేషము, సింహము, ధనస్సు, మకరం ఇవే రాజకీయంలో ఏలేటువంటి రాశులు వీరు మాత్రమే. మిగిలిన వారు ఉంటే పెద్దగా హైప్ ఉండదు. ఓకే. అంటే వీరు టాప్. సింహం ఇది. అడవి అన్నాక ఉంటాయి అన్నీ, ఇది సింహం. గట్ల ఈ రాశుల వారు మేషము, సింహము, మేషము, సింహము, ధనస్సు, మకరం ఈ 4 మాత్రం రాజకీయంలో టాప్ పొజిషన్లో ఉంటారు. వీరికి ఎక్కువగా రాజకీయానికి సంబంధించినటువంటి కలెక్షన్స్ బాగుంటాయి. ఇక మిథునం అయిపోయింది. అటు పిమ్మట కర్కాటకం. మిథున రాశి వారికి మరొకటి, మన వృషభం వారికి వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ మరొకసారి వృషభ రాశి గురించి చెప్తున్నాను. వివాహం కాని వారికి తప్పకుండా వివాహ యోగం ఉంది 26లో. ఇక ఈ మిథున రాశి వారికి కూడా కొంత శత్రువులు పెరగడం కానీ కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి. డబ్బులు మాత్రం వచ్చేది ఉంటే వచ్చే పరిస్థితి ఉంది. 2025లో కొంచెం వెయిట్ పెరిగారు వీరు. తప్పకుండా వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్, ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా బేస్ ఉంటవి ఎవరికి, ఈ యొక్క మిథున రాశి వారికి. సో 2026లో కొంచెం తగ్గుముఖంగా ఉంటవి. డబ్బులు వస్తలేవు అనుకున్నవి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది మిథున రాశి వారికి. అటు పిమ్మట మనకు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంత ఎమోషనల్ ఎక్కువ, భావాలు ఎక్కువ. ఒక సినిమా చూస్తుండగా ఏవైనా భావోద్వేగానికి గురి కావలసినటువంటి సీన్స్ ఏమైనా వస్తే వాటికి ఏడ్ చేస్తారు వాళ్ళు, కర్కాటక రాశి వారు. ఆ విధంగా ఉంటుంది, కనెక్టింగ్ బాగా ఉంటుంది. కానీ ఆలోచించి వీరు పనిచేస్తే విజయం, ఆలోచించి పనిచేస్తే విజయం. ఆలోచించకుండా తొందరపాటుగా మాట్లాడతారు, ఇదే వచ్చింది వీరితో బాధ.
సో కర్కాటక రాశి వారికి ఈ 2026లో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నవి. ఓహో. ఇందులో భాగంగా ఒక బ్యాడ్ ఈవెంట్ ఉంది. వారి తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ పిల్లలకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అచ్చా. ఎవరైతే కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారి తండ్రి గారికి ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉంది. కొంచెం జాగ్రత్త. వివాహం కాని వారికి వివాహ యోగము, సంతానం కాని వారికి సంతాన యోగము, అబ్బో. అబ్రాడ్ వెళ్ళవచ్చును. కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహం సెటిల్ కావచ్చును. తల్లిదండ్రులది కర్కాటక రాశి అనుకున్న ఎవరిదో ఒకరిది. అట్లా కూడా ఆ పిల్లలకు వివాహం సెట్ అవ్వడం కానీ, పిల్లలకు పిల్లలకు సంతానం కలగడం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, తండ్రి తరపు ఆస్తి లావాదేవీలు ఏవైనా ఉంటే రావడం కానీ, ఇలాంటివి మనకు చాలా అంటే చాలా ఉన్నవి. కర్కాటక రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. కొంచెం తొందరపడకండి, కొంచెం తొందరపడకుండా ఉండండి. అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. బీ కేర్ఫుల్. సో సింహరాశి సంబంధించి గత ఒక 8 నెలల నుండి కూడా సింహరాశికి సంబంధించినటువంటి వారికి శ్రమించడం జరుగుతూ ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి ఫలితం లేదు. 8 నెలల నుండి నెగిటివ్ ఇంపాక్ట్, మనపై చెడుగా చెప్పడం కానీ, మనపై చెడుగా సృష్టించడం కానీ, లేదా మన గురించి మనతో ఉంటూ పక్కకు వెళ్ళి మన గురించి చెడుగా చెప్పేటువంటి వారు కావచ్చును, లేదా మనపై పెట్టినటువంటి భారం ఏదైతే ఉందో దాన్ని మనము కరెక్ట్గా చేయలేకపోతున్నామేమో అనేటువంటి ఒక బాధన, ఒక ఇబ్బంది, చుట్టాలతో రిలేటివ్స్తో వీడికేంది ఈమెకేంది అనే విధంగా అక్కడ మాటలు. ఇంట్లో ఎవరిదైనా ఒకరిది, కుటుంబ సభ్యులలో బంధువులలో ఒక మరణ వార్త వినేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఈ 2 నెలల్లో. అదేవిధంగా తండ్రి ఆరోగ్యం జాగ్రత్త. ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారికి సంబంధించింది. ఇప్పుడు 2026లో ఇవన్నీ జరిగిపోయినవి. నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, మనం నమ్మిన వ్యక్తులే మనకు వెన్నుపోటు పొడవడం కానీ ఇవన్నీ జరిగిపోయినవి. మరి 26 కదా కావాల్సిందంటే 2026లో తప్పకుండా సింహరాశి వారికి చెప్పా, చెస్ట్ రిలేటెడ్ కానీ హార్ట్ రిలేటెడ్ కానీ కొంతమేర వెయిట్ పెరగడం కానీ, కొంతమేర అత్యంత అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం కానీ, కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు కనబడడం కానీ, వివాహం కాని వారికి వివాహం అవ్వడం కానీ, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది, గొడవలు జరుగుతున్నాయి అని అనుకునేటువంటి వారికి సద్దుమనగడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా సెటిల్ అవ్వడం కానీ, వాహన ప్రమాదాలు కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ, అమ్మకం చేయడం కానీ, కుదబెట్టడం కానీ, వాహనంలో మనం మంచిగా వెళ్ళినా ఎవడో ఒకడు వచ్చి తాకడం, అది ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నవి. మనము మన వాహనాన్ని ఎవరికైనా ఇచ్చినా వాడు తీసుకెళ్ళి ఏమైనా యాక్సిడెంట్ చేసుకొని కూడా రావచ్చు. సింహరాశి వారు మీ పేర్ల మీద ఉన్నటువంటి వాహనాలను కొన్ని రోజులు నేను ఎవరికి ఇవ్వను అని చెప్పి బోర్డు రాసి పెట్టుకోండి, ఎవరికి ఇవ్వద్దు. సో ఇక్కడ నేను ఈ విషయము చెప్పే ముందు ఒక చిన్న విషయము మీకు సంబంధించినటువంటి, జస్ట్ ఇప్పుడే మీ చాట్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు ఇది ఎందుకంటే మనము యోగకారకుడు బాధకారకుడు గురించి తెలుసుకున్నాం. ఇన్ని విషయాలలో మనము ఎన్ని విషయాలు చెప్పుకున్నాము అనేటువంటిది అంటే ఇప్పుడే జస్ట్ చాట్ ఓపెన్ చేయడం జరిగింది. జస్ట్ కొన్ని విషయాలు నేను ఒక 2-3 పాయింట్స్ నేను చెప్తున్నాను. చెప్పారు ఆల్రెడీ. 2015, 16, 17లో ఉద్యోగ సంబంధిత మార్పులు చేర్పులు, అదేవిధంగా 17, 18లో స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్ కావచ్చు. 2019, 20లో మాత్రము ఏదో ఒక అద్భుతం జరగాలి. మీకు బాగా గుర్తుంచుకోండి, 2019 మనకు మార్చి, ఏప్రిల్ నుండి
2020 జూన్ జూలై లోపు ఒక అద్భుతం ఏదో ఒకటి జరగాలి. ఏం జరిగింది? అందాద అయ్యో 19, 20 2019 మనకు సుమారుగా ఏప్రిల్ నుండి 2019లో కరోనా ముందు అనుకోండి. ఈ మొత్తం ఇక 19, 20 దశ కరోనా ముందు, జస్ట్ కరోనా ముందు ఒక ప్లస్ జరగాలి, ఒక యోగం మంచిగా ఉండాలి. కారు కొనుక్కున్నట్టు కావచ్చు. అయ్యో అదేనా. ఇక 20లో చిన్నగా డిస్టర్బెన్సెస్, గొడవలు కానీ ఏదో ఒకటి. ఇక 2024 23 ఆగస్టు నుండి 2024 ఈ మనకు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లోపు కూడా మార్పులు జరగాలి. మొన్న 2024 ఛానల్ పెట్టాం ఇది మన. అంతేనా? అంటే జాతకరీత్యా ఎవరు చెప్పన్నా, కానీ మీరు అట్లుండరు. మీ ఇతనా అని చెప్పి మీరు బాధపడతారు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తా, మీరేమనుకో టెలికాస్ట్ చేసుకోండి. చాలా లేజినెస్ మీకు, నాన్ వెజ్ ప్రియులు, చిప్స్ కానీ నాన్ వెజ్ కానీ ఈ జంక్ ఫుడ్స్ కానీ ఫ్రైస్ కానీ విపరీతంగా తింటారు. ఓకే. అదేవిధంగా అసలు తెల్లారిందా ఇప్పుడు స్నానం చేయన్నా నేను అబ్బా అనుకునే పరిస్థితి ఉంటుంది. అవునా కాదా? మావిడ కొడితేనో తిడితేనో తప్ప చేయడు. అంటే చూడండి, ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఇది నిజంగా. మిమ్మల్ని అంటే ఇక నేను నిజంగా మీరు అదృష్టవంతులు, కానీ ఒక విషయంలో దురదృష్టవంతులు. ఓకే. ఇస్త్రీ బట్టలు, పర్ఫ్యూమ్స్, అందంగా తయారవ్వడము, లగ్జరీగా ఉండడము, రోజు విడిచి రోజు వేసుకున్న బట్టలు వేయకుండా రోజు ఫ్రెష్ బట్టలు వేసుకోవడము, గంధం పెట్టుకోవడము, అదేవిధంగా వైట్ అండ్ వైట్ వేసినా సంతోషం. ఇంకా లేదా మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన బట్టలు వేయండి, కానీ శుక్రుణ్ణి మీరు నిద్ర లేపండి. మీ జాతకం మారకుంటే నేను పంచాంగం చెప్పా, ఓపెన్ ఛాలెంజ్. ఒక 3 నెలలు నేను చెప్పినట్టు ఉండండి. 3 నెలలు, 3 నెలల తర్వాత, 3 నెలల ముందు మీ అకౌంట్ బ్యాలెన్స్, ఈ 3 నెలల తర్వాత మీ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోండి. సో శుక్రునికి నిద్ర లేపి చూడండి మీ జాతకం. చెప్పండి. శుక్రుని ఇదే చెప్పా, ఇస్త్రీ బట్టలు, ఓకే, పర్ఫ్యూమ్స్, వైట్ అండ్ వైట్ వేసుకుంటారో గోధుమ రంగు వేసుకుంటారో మీ ఇష్టం, బట్టలు ఏమైనా వేసుకోండి, కానీ డైలీ ఫ్రెష్ బట్టలు, ఒక సుగంధమైనటువంటి వాసన, ఒక పర్ఫ్యూమ్. మీరు ఎప్పటికప్పుడు ఒక ఫ్రెష్గా ఉండండి. ఒక గులాబీ పువ్వు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్గా మీరు ఉంటే. చాలా కష్టమైన టాస్క్ చెప్పారు. లేదు ప్రామిస్ చెప్తున్నా. 3 నెలలు 41 రోజులు చూడండి కనీసం. ఓకే. 41 డేస్, 41 డేస్ చూడండి. నేను చెప్తున్నా, మీకు మిరాకిల్ కనబడకుండా నన్ను అడగండి. ఇవాటి నుంచే స్టార్ట్. ఇంత మాట అన్నాక నేను వదిలిపెట్టాను. ఇంకా బాధ నేను చూస్తా ప్రతి వీడియోలో. మీరు ఎంత చూడండి, ఎంత వెలుగుతా ఉంటామో చూడండి. నేను చెప్తున్నా నిజంగా 41 రోజులలో మీకు మార్పు రాకుంటే నన్ను మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోండి తప్పకుండా, 100%. 2015 మనకు మీకు 2015 అక్టోబర్ నవంబర్ నుండి సుమారుగా 2015 అక్టోబర్ నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఆల్సో 2016 మొత్తం బాధగా కానీ బాధ కలిగించే సందర్భాలు కానీ కొంత మానసిక బాధ అనేటువంటి సందర్భాలు ఈ సమయంలో ఏమైనా ఏర్పడ్డాయా? 2015 ఎండింగ్ నుండి 2016 మొదటి ఒక 2-3 నెలలు, 15 ఎండింగ్. ఓకే. మనస్సు బాధ కలిగించే సందర్భాలు, ఆరోగ్యం కానీ ఇంట్లో సమస్యలు కానీ బాధ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ భార్యాభర్తలలో ఎవరికైనా లేదా ఏదో అరే అనుకున్న సందర్భాలు. 15 నవంబర్ డిసెంబరు 16 ఎగ్జాక్ట్లీ 9 ఇయర్స్. 9 ఇయర్స్ బ్యాక్. గుర్తులేదు గురించి, గుర్తులేదు. నేను ఇంకా ఈ పోయిన అదే ఆలోచిస్తున్నాను. 2015 ఉంటుంది బాధగా పనిచేయడం, కానీ ఏదో ఒక బాధ. 2015 ఎంత బాధ అంటే బెంగళూరు వాతావరణం మనకు పడదు. అంటే విపరీతమైన చలి కదా.
గెస్ట్ హౌస్లో ఉండేవాడిని, ఊరవతల గెస్ట్ హౌస్లో, ఉమ్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో. ఓకే. అసలు ఆ బాధలు మామూలు బాధలు కాదు. ఫ్యామిలీకి దూరంగా ఆ, ఇక అసలు చెప్పడానికి లేదు. అవునా కాదా? ఎస్, అమ్మో. ఈ విషయం మీరు నాకు చెప్పిండ్రా లేదు, ఇప్పుడు? నాకే ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే ఆ బాధని అంత మర్చిపోవాల్సి వచ్చింది ఆ బాధ. సో మీ ఇంకొక అదృష్టం ఏంది అంటే మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మీ అదృష్టం. నిజంగా చెప్తున్నా. ఖచ్చితంగా. ఎస్. ఇది ఎందుకు అంటే మీ బాధకుడు గురువు అయ్యండి ఇక్కడ. అవునా? గురువు మీ బాధకుడు. ఓ. కనుక మీరు గురువులను ఇంటర్వ్యూ చేయడము, గురు సంబంధిత కొన్ని విషయాలలో మీరు ఉండడం ద్వారా అది ఒక రెమెడీ లాగా అయిపోతుంది. అచ్చా, గురువుని ప్రసన్నం ఇది చేసుకోగలరు. ఒక రెమెడీ అయిపోయింది మీకు. ఒక యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. ఓహో. కానీ ఎప్పటికైనా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఛాలెంజ్ చేసి 2038, 39, ఇప్పుడు మనం 25 ఎండింగ్లో ఉంది. 2025 ఎండింగ్ అంటే 38, 39 అంటే ఎన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ ఒక 10-11 సంవత్సరాలు. 12 వేసుకోండి. కనుక ఈ 12 సంవత్సరాలు ఏమన్నా మీరు కష్టపడేది అంతే. అటు పిమ్మట చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, కొంత శరీరం కానీ, ఇక కొంత చాలా ఇబ్బంది కలిగించేటువంటి ఉంటవి. అయ్యో, అవి నేను మీకు పర్సనల్గా సుఖపడతాను అంటారేమో అనుకున్నా. 2000 లేదు. అంటే సుఖపడడం వేరు, కొన్ని బాధలు కలిగించే పరిస్థితులు వేరు. అంటే ఇప్పుడు నేను ఏమాత్రం సుఖంగా ఉన్నాయి, 12 సంవత్సరాలు సుఖంగా 12 సంవత్సరాలే మీ దీపము అద్భుతంగా ఉంది, ఇల్లు చక్కగా పెట్టుకోండి. ఓకే, రైట్. అంటే అటు పిమ్మట ఉంటదనే కాదు, కొంచెం బాధలుగా. ఇప్పుడు ఇందాక 2015లో ఎక్కడ ఉన్నా అన్నారు కదా, అవునవును, ఆ విధమైనటువంటి బాధలు కొన్ని వస్తాయి. తట్టుకోలేదు. రెమెడీ చేయాలి అయితే. ఇది జాతక రీత్యా ఇది నిజం. ఇది నిజం. మీరు నాకు చెప్పని నిజం. ఇది యూనివర్స్ ఇచ్చినటువంటి సమాధానం, అమ్మవారు ఇచ్చిన సమాధానం. ఇది మీరు ఇక నేనేం చెప్పలేను ఇక దీనికి. నాకు అర్థమైంది. కనుక ఇంతకు మించి ఇంకేం కావాలి, ఏం చెప్పాలి జనాలకు కదా? కనుక సింహరాశి నుంచి మనం ఎక్కడికో వెళ్ళిపోయినాము. సింహరాశిలోనే ఉన్నాం మనం. సో అట్లా ఉంటది మన ప్రిడిక్షన్. కనుక అంటే అంతటి విద్య ఉంటేనే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. నేను ఇక్కడ ఏదో కూర్చొని ఏదో మనం మాట్లాడినా కూడా దమ్ము అనేటువంటి సబ్జెక్ట్ ఉండాలి కదా మరి. సో మొన్న ఒక వేరే ఏరియాకు సంబంధించినటువంటి ఒక సార్ కాల్ చేశారు, ఒక పెద్ద హోదాలో ఉన్న మనిషి. తనతో మాట్లాడాలన్నా కూడా నాకు ఒక భయం వేసింది. అయినా నా సబ్జెక్టు నేను మాట్లాడినా. తన జీవితంలో 10 సంఘటనలు చెప్తే 10కి 10 జరిగినవి, నాకు 10కి 10 జరుగుతాయి. అవును, సత్యం. జరగబోయేది కూడా చెప్పా, కరెక్టే. నేను ల్యాండ్ అమ్మాలనుకుంటున్నా, 100% కూడా గారు నిజం. నాకు ల్యాండ్ అమ్ముడుపోవట్లేదు అంతే చెప్పా. చిన్న రెమెడీ. 2025 డిసెంబర్ 10 లోపు అమ్ముడుపోతుంది. ఛాలెంజ్ చేసి చెప్పినా పోతుంది, అది ఖచ్చితంగా. అట్లా ఉంటుంది కొన్ని. కనుక ఓవరాల్గా సింహరాశి పరిస్థితి ఇది. కన్యారాశికి కొంత విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు కావచ్చును, చేతుల నొప్పులు కానీ, కొంత నరఘోష నరదృష్టితో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏమైనా కేసులు కానీ లేదా కోర్టు రిలేటెడ్ కానీ పోలీస్ స్టేషన్ మెట్లు కానీ ఎక్కేటువంటి పరిస్థితులు ఉన్నవి, ఆల్రెడీ జరిగిపోయినవి. తండ్రి లేని సంబంధాలు రావడము, ఏది పెళ్లి చూపులు చూసేటువంటి వారికి, కన్యారాశి వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. అలాంటివి వస్తే తప్పకుండా జాతకాలు చూసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వీరికి నరఘోష నరదృష్టి అనేటువంటిది విపరీతంగా ఉంది. ఒక గుమ్మడికాయను తప్పకుండా 3 కూడలు కానీ 4 కూడల వద్ద కానీ ఒక దిష్టి తీసుకొని కింద కొట్టి వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళిపోండి కన్యారాశి వారు. ఇంకా వ్యక్తిగత విషయాలు ఇంకేమైనా కావాలి అనుకున్నట్టయితే మనం ఫర్దర్గా ఫుల్ వీడియోలో చూడొచ్చును వారి కోరికలకు సంబంధించి. ఇక అదేవిధంగా అటు పిమ్మట మనకు తులారాశి వారికి గత సంవత్సరంన్నర ఉండి కూడా అసలు బాలేదు. అది గొడవల, పోలీస్ స్టేషనా లేదా సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిన సందర్భాలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ప్రమోదు, ప్రదీపు, ప్రసాదు, ప్రసన్న, అదేవిధంగా రాజు, రాకేషు, రాజేషు పేర్లతో ఉండేటువంటి వారికి పెను సంచలనాలు ఏర్పడ్డవి. పెను సంచలనాల విపరీతమైనటువంటి భయాందోళన సందర్భాలు,
భార్యాభర్తలలో ఇల్లీగల్ అఫైర్స్ ఏర్పడము, అసలు ఇది ఘోరాతి ఘోరమైన సందర్భాలు అనేటువంటి సిచ్యువేషన్స్ మీకే. విపరీతమైన అప్పులు, గొడవలు ఇట్లా గడిచిపోయినవి. రేపు రాబోయే 2026 మీది, ఇది రాసి పెట్టుకోండి. తులారాశి వారు 2026లో అత్యంత అద్భుతమైనటువంటి పనులు మీకు జరగబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్వర్ణయుగం అనొచ్చారేమో ఖచ్చితంగా 2026 వీరిది ఖచ్చితం. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి కూడా గత 2020 ఆగస్టు నుండి 2021 ఆగస్టు ఈ టైం నుండి కూడా అసలు బాలేదు. డబ్బులు ట్రేడింగ్లో పెట్టి లాస్ అవ్వడం కావచ్చును, అదేవిధంగా ల్యాండ్పై పెట్టి మోసపోవడం కావచ్చును, అదేవిధంగా ఎవరికైనా ఇచ్చి మోసపోవడం కావచ్చును, అదేవిధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తలలో రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం కావచ్చును, బంధువులు గొడవలు కావచ్చును, బంధువులతోనే డబ్బు అనేటువంటి లావాదేవీలలో గొడవలు ఏర్పడడం కావచ్చును, సొంత రక్త సంబంధీకులు కూడా విడిపోయినటువంటి దాఖలాలు ఎవరైనా ఉన్నాయి అంటే అది వృశ్చిక రాశి వారిదే. సో 2026లో నక్కతోకను దొక్కబోయేటువంటి వారు వృశ్చిక రాశి వారు, ఎవరు నమ్మినా నమ్మకున్నా. చాలా అద్భుతంగా ఉంది. ఒక వివాహం కావచ్చును, ఒక ఉద్యోగం కావచ్చును, ఒక వ్యాపారం కావచ్చును, ఒక ఆరోగ్యం కావచ్చును, లేదా సెలబ్రిటీ రేంజ్ కావచ్చును, లైక్ ఏదైనా చాలా అద్భుతంగా ఉంది. మొదటి 6 నెలలు గోల్డెన్ పీరియడ్ అట వీళ్ళకి కూడా. ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక అటు పిమ్మట మనకు ధనస్సు రాశి, ధనస్సు రాశి వారికి మాత్రము చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. గడిచినటువంటి 2024 తప్పకుండా మీది. ఒక వివాహం సెట్ అవ్వడం కావచ్చును, లేదా ఏదైనా పని ముందుకు వెళ్ళడం కావచ్చును. ఇలాంటివి మొదటి అధ్యాయంలో అంటే 2024 ఆగస్టు నుంచి 2025 జూన్ జూలై లోపు కొంత బాగుంది. ఈ 2025 ఈ జూన్ జూలై ఆగస్టు నుండి కూడా అసలు బాగాలేదు. నెగిటివ్ అనేటువంటిది ఏర్పడడం కావచ్చును, మజిల్స్ నొప్పులు రావడం కావచ్చును, కండరాలకు సంబంధించినవి కావచ్చును, అదేవిధంగా కాళ్ళ నొప్పులు కావచ్చును, కాళ్ళకు దెబ్బలు తాగడం కావచ్చును, బండి మీద నుంచి కింద పడడం కావచ్చును, అదేవిధంగా వాహనం కొనుగోలు చేయడం కావచ్చును, అదేవిధంగా వాహన ప్రమాదాలు కావచ్చును, ఏదో రకంగా హాస్పిటల్ వెళ్ళినటువంటి దాఖలాలు, ఇంటి పక్కన వాడు చనిపోయారా అంటే వాడిని పట్టుకొని హాస్పిటల్ పోయిన దాఖలాలు కావచ్చు. ఏదో రకంగా హాస్పిటల్ మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు వెక్కినటువంటి దాఖలాలు ఉన్నవి లేదా ఉండబోతున్నవి 2026లో. బీ కేర్ఫుల్. మొదటి 8 నెలలు అంటే ఆగస్టు వరకు బాగాలేదు. ఆగస్టు తర్వాత కొన్ని పనులు ముందుకెళ్తవి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఆగింది ఉత్తమము. ధనస్సు రాశి వారు ఇన్ కేసు వివాహం చేస్తే గొడవలు ఏర్పడి ఆ పిల్లనో పిల్లగాడో ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తలలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉండదు. సో జాగ్రత్త. కెరీర్ ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? కెరియరు డౌన్ఫాలే, కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందులే. ఇల్లులు మారవడము, స్థాన చలనాలు, ఇల్లు కొని పాలు పొంగించి గృహప్రవేశం చేసినటువంటి వారు కూడా ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ 26లో. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే రాజకీయవేత్తలు ఉన్నారో ధనుసు రాశి వారు, బాబీ బూబై అక్షరాలతో ఉండేటువంటి వారు, మనం గతంలో చూసుకున్నట్టయితే పేర్లు ఎందుకు కానీ అంటే కొందరు రాజకీయంలో కొంత నోటి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నాయి ఆంధ్రాలో. కనుక సార్ మన పేర్లు అవసరం లేదు కానీ చెప్తున్నా, అంటే బాబీ బూబే అక్షరాలతో ఉండేటువంటి జాగ్రత్త. ఇక నెక్స్ట్ మకరం, వీరు కొడితే 6 ఇక సూపర్ ఎక్సలెంట్గా ఉంది. కొంతమేర ఇబ్బంది అయితే ఉంటుంది కానీ జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇబ్బంది ఎందుకు ఉంటుందంటే 2వ భావంలో రాహు ఉండడం వల్ల కొంత ఇబ్బంది, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, బ్లడ్ తక్కువ అవ్వడం కావచ్చును, లేడీస్కి అయితే పీరియడ్స్ రిలేటెడ్ కొంచెం ఇష్యూస్ అధికంగా ఉండడం కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారం అది సాగుతలేదు, వ్యాపారం ఇబ్బందిగా ఉంది అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా వ్యాపారము అద్భుతంగా, అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. మకర రాశి వారిది 2026 ఇది 100% రాసి పెట్టుకోండి. 2026 ఆగస్టు వరకు మీది సూపర్. మళ్ళీ 2026 ఆగస్టు తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, అది మనం తర్వాత చెప్దాం. సో ఇక అదేవిధంగా కుంభరాశి వారికి ఆల్రెడీ జూన్ జూలై ఆగస్టు నుంచే 2025 నుండే కొంత నెగిటివ్ అనేటువంటిది వారికి ఇంపాక్ట్ అనేటువంటిది ఉన్నది. ఉద్యోగం పోవడం కావచ్చును, ఇంటా బయట కొన్ని గొడవలు కావచ్చును, వివాహం సెట్ అయ్యి కూడా మిస్ అవ్వడం కానీ, ఈ సాసి సూసే పేర్లతో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఈ 2026 ఆగస్టు దాకా జాగ్రత్తగా ఉండండి. అప్పటి వరకు
అప్పటి వరకు కొంత బలం తక్కువ ఉంది. 2026 ఆగస్టు తర్వాతనే అద్భుతంగా ఉంది. ఈలోపు మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ఏమైనా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఎందులో ఏలు పెట్టకండి కుంభరాశి వారు, అంతే. క్రికెటర్స్ కానీ రైతులకు కానీ బాగుంటుంది. అంటే క్రీడా రంగంలో ఉండేటువంటి వారికి బాగుంటుంది కుంభరాశి. నెక్స్ట్ కంప్లీట్గా ఇక ద్వాదశలలో 12వది మనకు మీనరాశి. వీరికి కూడా అత్యంత ఉద్రేకపూరితమైనటువంటి భావము. ఒక సినిమాలో ఒక బాధ కలిగించే సందర్భం వస్తే వీరే బాధపడతారు. అలాంటిది ఈ సీరియల్స్ కానీ బాగా కనెక్టింగ్ అయి ఉంటారు వీరు, ఎమోషనల్గా ఉంటాయి కదా వాటికి. సో ఎదుటివారి మనసులో ఏముంది అనేటువంటిదే అధికంగా చూస్తుంటారు వీరు. ఎదుటివారి మనసులో ఏముంది అనేదే అధికంగా చూస్తూ వీరు ఎక్కువగా బయటపడరు. అలాంటి పరిస్థితి. నక్క తోకను వీరు తొక్కబోతున్నారు. మీనరాశి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. మీనరాశి వారు ఖచ్చితంగా విదేశీ ప్రయత్నాలు కానీ, సంతాన యోగం కావచ్చును, లేదా మనకు వివాహం కావచ్చును, ఉన్నత చదువులు కావచ్చును, ఇలాంటి కొన్ని విషయాలలో చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నవి. వీరు 100కు 100% 2026లో మొదటి 6 నెలలు మీవి. ఓకే. తర్వాత 6 నెలలు కొంత కష్టంగా ఉంటుంది. కనుక ఓవరాల్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మరి ఇక్కడ పేరు రీత్యా రాజేష్ తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టే సమయం కొడితే తనది వచ్చేసి ఏ సింహరాశో ఏ మన మేషరాశో అయింది. మన అతను ఏం చూసుకోవాలి? పేరు రీత్యా చూడాలా, తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూడాలా? మరి నాది బాగాలేదు అంటున్నారు గురువు గారు, మరి నాకు బాగుంది అని ఒకరికి డౌట్ రావచ్చు. మరి నాది బాగుంది అంటున్నారు గురువు గారు, మరి నాది బాగలేదు అని ఇంకొకరికి డౌట్ రావచ్చు. మరి ఇలాంటి సందర్భాలలో వారి వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకాన్ని పట్టుకొని యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు, ఇవన్నీ మనం చూసుకొని ముందుకు వెళితే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కనుక వివాహం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, లేదా పార్ట్నర్షిప్లో కానీ ఎవరు ఏ టైప్ ఆఫ్ ఉద్యోగం చేయాలి, ఎవరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలి, ఎవరు ఏ టైప్ ఆఫ్ ఇంట్లో ఉంటే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది, ఎవరు ఏ టైప్ ఆఫ్ వ్యాపార స్థలంలో కూర్చునేటువంటి కుర్చీ ఎన్ని డిగ్రీస్లో ఉండాలి అనేటువంటిది ఇవన్నీ చూసుకొని వారు 100% స్టెప్ తీసుకుంటే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి. దీంతో పాటుగా వారి ప్రతి మనిషికి ఒక మనకు అద్భుతమైనటువంటి ఒక లక్కీ నెంబర్, ఒక లక్కీ డేట్ అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని కూడా మనం బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వారు చూడొచ్చు. ఇంత సబ్జెక్ట్ లేకుండా, ఇంతటి ఏది లేకుండా ఎక్కడికో వెళ్ళి ఏదో బాధపడి లక్షలు అది మీరు చేసేసుకోవడం అనేటువంటిది దానికి ఎవరు బాధ్యులు? మీ కర్మ. మీరు హోమాలు పూజలు చేస్తారా గురూజీ? అదో ఎంత మాట. ఖచ్చితంగా. ఓకే. రెమెడీస్ ఉంటాయి వారి వారి పరిస్థితులను బట్టి. ఓకే. ఇప్పుడు ఇందాక చెప్పా, ఒకరికి బాధకారకుడు అయ్యాడు వివాహానికి సంబంధించి, ఇద్దరికి భార్య ఎంగేజ్మెంట్ మాత్రమైంది, వివాహం దాకా ముందుకు వెళ్ళట్లేదు. కారణం ఏమిటి? ఇది పరిస్థితి. వారికి దానికి సంబంధించినటువంటి తాంత్రికంగా ఇది కాదు, ఇట్లా కాదు, చేసేటువంటిది ఒకటి వేరే ప్రాసెస్ ఉంటుంది. వామాచారంలో చేస్తారా? దాని ప్రకారంగా చేసి దానికి కొంచెం మనము అంత కాకుండా కొంచెం ఉంటుంది దానికి సంబంధించింది. సో రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, వారికి సూపర్ రిజల్ట్ ఉంటుంది. శుభం శుభం గురించి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది గురుగారు. అబ్బా. సో మరి బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోవడం వల్ల, ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వాళ్ళ సతీమణి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటు నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి గెలిచే అవకాశం ఉంది? రాజకీయానికి సంబంధించినవి, ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించినవి. ఎందుకు అంటే చెప్తే ఒక బాధ, చెప్పకుండా ఒక బాధ. పర్లేదు గురుగారు, చెప్తున్నాను. కనుక ఇంత అంత పర్సెంటేజ్ అని చెప్పను, కానీ వాస్తవానికి నవీన్ గారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా సునీతమ్మ ఎవరైతే ఉన్నదో, ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలలో మనకు నవీన్ గారికి సంబంధించి కొంచెం మనకు రావడము అనేటువంటి సమాధానంతో పాటుగా, మరి గతంలో అక్కడ బీఆర్ఎస్ రిలేటెడ్ ఉన్నారు కనుక
కొంత స్త్రీమూర్తి కనుక మనిషి మరణించాడు, అదొక విషయము కనుక అవకాశము సునీత గారికి అధికంగా ఉంది. ఓకే, నవీన్ గారికి కూడా ఉన్నది. ఇక అది అమ్మవారు ఎటువైపు ఉంటుంది అనేటువంటిది చూద్దాం. అమ్మవారు ఎట్లాగో స్త్రీ స్వరూపం కనుక అది ఎవరు ఏమిటి అనేటువంటిది చూద్దాం, అమ్మవారికే విడిచిపెడదాం. నర్మగర్భంగా చెప్పితిరి. సో ఇంకొకటి ఫస్ట్ ఒక డౌట్ అడిగాను, మీరు దానికి సమాధానం చెప్పలేదు. నవంబర్ లోపు రేవంత్ రెడ్డికి స్థానచలనం ఉంటుందన్న మాట అప్పట్లో బాగా వినపడింది. అట్లాంటిది ఏమన్నా ఉందా? అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే తన జాతక రీత్యా నడిచేటువంటి టైం బాగాలేక అట్లాంటి పుకార్లు అనేటువంటిది వస్తాయి. ఇప్పుడు మీరున్నారు, మీరు పనిచేసే చోట మీ గురించి బ్యాడ్గా చెప్పేవారు ఉంటారు, గుడ్గా చెప్పేవారు ఉంటారు. బ్యాడ్గా చెప్పేటువంటివే మీరు పట్టించుకొని కూర్చుంటే ఆ విధంగానే ఉంటారు. గుడ్డుగా చెప్పేటువంటి వారిని పట్టుకొని కూర్చున్నా మనకు కొంచెము ఆ అహంభావం అనేటువంటిది పెరుగుతుంది. అయ్యా, రెండింటిని ఈక్వల్గా చేస్తూ ముందుకు వెళితేనే బాగుంటుంది. కనుక తన పీరియడ్లో గురుబలం లేదు కనుక ఆ విధమైనటువంటి పుకార్లు వచ్చినవి. ఎప్పుడైనా జరిగిందా అలాంటి సందర్భం? ఇలాంటి గవర్నమెంట్లో అయినా ఒక 1 ఇయర్లో 1.5 ఇయర్లో తను వెళ్ళిపోవడము, వేరే వాళ్ళు రావడం అట్లా జరిగిందా ఏదైనా గవర్నమెంట్లో గడిచినటువంటి రోజులలో? అంటే గతంలో కాంగ్రెస్లో ఇది ఒక అలవాటు, సంవత్సరానికి 6 నెలలకి సీఎంలను మార్చడం అనేది వాళ్ళకి అలవాటు. అట్లేం లేదు, ఇప్పుడైతే ప్రజెంట్ అట్లాంటిది ఏం లేదు. ఓకే ఓకే, సంతోషం గురుగారు. సో ఈ కొత్త సంవత్సరం మా ప్రేక్షకులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? తప్పకుండా ఒక మాట, ఓవరాల్ రెమెడీ కూడా ఒకటి చెప్పండి అందరికి కలిపి. ఓవరాల్ రెమెడీ కంటే ముందు ఇప్పుడు మీరు అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి 2026లో మాత్రం కొంత టఫ్గా మాత్రం ఉంటుంది. ఓకే, టఫ్ రిలేటెడ్ అయితే తను ఇబ్బంది పడే అటువంటి సందర్భాలు మాత్రం ఉంటవి. అది అది అని చెప్పి మనం అవసరం లేదు కనుక దానికి సంబంధించింది వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. ఎందుకంటే ఉంటుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ 2026లో మొత్తం అందరూ సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి తప్పకుండా. ఆదిత్య హృదయం ఎవరైతే ప్రతిరోజు చదువుకుంటారో 2026లో వారి జీవితం అనేటువంటిది మారుతుంది. అదేవిధంగా అధికంగా ఎవరైతే అన్నదానం చేస్తారో, అధికంగా ఎవరైతే పితృదేవతల యొక్క రుణం తీర్చుకుంటారో, అధికంగా ఎవరైతే పితృయజ్ఞాలు కానీ ఈ తండ్రి మరణించాడు అనేటువంటి విషయాలు కానీ లైక్ ఇవంటి దానికి సహాయం చేస్తారో, ఇప్పుడు ఒక 10 మంది ఒక 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అరే వాళ్ళ నాన్న చనిపోయాడట్రా పాపం, తల ఒక 1000-2000 వేసుకొని వానికి సహాయం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వీళ్ళు పొందుతారు. కనుక అన్నదానము, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. చక్కగా నమస్కరించుకొని అందరికీ కూడా ఒక తెలియని వ్యక్తికి రోజు అంటే మీరు రోజు ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఒక టిఫిన్ కానీ ఒక రైస్ ప్యాకెట్ కానీ ఎవరికో అన్యులకు సహాయం చేసి వెళ్ళండి. తెలిసిన వానికి సహాయం చేస్తే వాడు ఏమనుకుంటాడు, వీనికి బాగున్నది రా రోజు అన్నం పెడతాడు అనుకుంటాడు. తెలియని వానికి సహాయం చేస్తే అబ్బా బిడ్డ చల్లగా ఉండాలనుకుంటాడు. ఆ చల్లగా ఉండాలి బిడ్డ అనుకున్నది ఆశీర్వాదం మనకు అందుతుంది, అది గమనించుకోవాలి. ఎందుకంటే రోజు మన ఇంట్లో పనిచేసేటువంటి వారికి రోజు అన్నం పెట్టినా రోజు 20 రూపాయలు ఇచ్చినా వాళ్ళు 20 ఇస్తుంది, 50 ఇస్తే అయిపో అనిపిస్తుంది, 50 ఇస్తే 100 ఇస్తే అయిపో అనిపిస్తుంది. కరెక్ట్, మనకు కావాల్సింది ఆశీర్వాదం, ఆశ కాదు. కనుక ఆశీర్వాదం ఇచ్చేటువంటి వారికి దానం ఇవ్వండి. అన్నదానము ఎంత చేసుకుంటారో అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు అంతే. ఇంకొకటి ఫైనల్ గురుగారు, ద్వాదశ రాశులకి రాశుల వారిగా పరిహారాలు ఏమన్నా సూచిస్తారా? ఇది ఒకటే, అందరూ అన్నదానం ఒకటి, అందరూ అన్నదానము. ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ప్రతిరోజు మీకు ఏ పని అయితే కావాలో దాన్ని మీరు ఒక 20 సార్లు అనుకోండి మనసులో.
మనకు మనమే నెగిటివ్ అయిపోతున్నాం. ఇటు పోతున్నాం ఈ పని అయితలేదు, అటు వెళ్తున్నాం ఆ పని అవ్వట్లేదు, ఇటు వెళ్తున్నాం దేనికి అనుకోవడం. నాకేదో అనిపిస్తుంది, గుండెలో నొప్పి వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుందా, కాళ్ళల్లో నొప్పి వస్తుంది, కాలు ఇరిగిందా, ఎందుకు ఇవన్నీ దరిద్రాలు? జరిగేది జరగక మానదు. అంతే కదా. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి. ఏదైతే ఒక ఫ్యాన్ కింద ఒక కర్చీఫ్ పెడితే ఏ విధంగా కొట్టుకుంటుంది, వైబ్రేషన్ ఏ విధంగా అవుతుంది, అవుతుందా కాదా? ఒక 5 మీటర్స్ కిందికి కొంచెం పెడితే నార్మల్ కొట్టుకుంటుంది. అక్కడ ఫ్యాన్ కింద ఈ కర్చీఫ్ పెడితే ఏ విధంగా వైబ్రేట్ అవుతుందో ఆ విధంగా ఒక మనిషి వైబ్రేట్ కావాలి వానికి కావాల్సినటువంటి పని కోసం. నాకు ఉద్యోగం కావాలి 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 కావాలి, సంతానము కావాలి కావాలి, వివాహం కావాలి కావాలి, లేదా నాకు ఈ పని కావాలి, నాకు ఆ ల్యాండ్ అమ్ముడు పోవాలి పోవాలి. ఎంత ప్రయత్నం చేస్తున్నాం మాకు ల్యాండ్ అమ్ముడు పోతలేదు అని 10 మందికి ఎందుకు చెప్పడం? ఈ చుట్టాలే అన్నదమ్ములు అక్క చెల్లెలకు వీళ్ళు చెప్తే దాని ల్యాండ్ పోతలేదట, మంచిగైంది దానికి ఉన్నప్పుడు ఆగిందా? ఈ ముచ్చట్లన్నీ ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పడం అవసరం లేని ముచ్చట్లు ఇవి మానుకోండి. ఈ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు అమ్ముడు పోతలేదట అమ్ముడు పోతలేదట, అది అట్టే అవుతుంది, తదాస్తు అంతే ఉంది దీనికి అనేటట్టు. కనుక అద్దు, మనసులో పెట్టుకోండి, మనసుతో మాట్లాడండి, నేచర్తో కనెక్ట్ కండి, మీకు అన్ని పనులు అవుతాయి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ 2026 సంవత్సరం మీకు కూడా మంచి జరగాలి. తప్పకుండా అందరికీ, మా ప్రేక్షకులందరికీ మంచి జరగాలని మళ్ళీ కోరుకుంటున్నాం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.